జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు. అంటే తల్లి వంటి భూమి స్వర్గం కంటే ఎక్కువైనటువంటిది అని సంస్కృత శ్లోకం ఇది. సో ఇటువంటి భావజాలము విదేశీ సంతానానికి కానీ విదేశీ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారుల ద్వారాకు ఎవ్వరికి కూడా ఉండదు. వాళ్ళు కేవలం దోపిడీ అనే సూత్రం మీదనే బ్రతుకుతారు. ఆ దోపిడీని మాత్రమే కొనసాగిస్తూ ఉంటారు. సో ఇక్కడ మన హక్కులకు, మన వనరులకు, మన సంపదకు నష్టం జరుగుతూ ఉంది. మన రాబోయే జనరేషన్కి ఇందాక అన్నగారు చెప్పిన 25 సంవత్సరాలు అంతకంటే తక్కువ వాళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ. అంటే వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు మీద జరుగుతున్న నష్టం కోసం కూడా అవగాహన లేకుండా పోయింది మిత్రులారా. సో మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే మనకు పరిచయస్తుల్లో కానీ మనకున్నటువంటి మనం తిరిగే పరిసరాల్లో కానీ కొత్త వ్యక్తులు కనిపిస్తే, కొత్త ముఖాలు కనిపిస్తే ఖచ్చితంగా వారి ఊరును, పేరును, ఆధార్ కార్డును నిస్సంకోచంగా అడగాలి. నీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడే 100కు డయల్ చేసి ఈ సమాచారాన్ని చేరవేయాలి. మన చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్తో ఫోటో కొట్టుకోవాలి, అది చేయాలి. నేను అటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూనే ఉన్నాను.